ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రెరా ఇన్ఛార్జ్ కార్యదర్శి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జనపై కూపీలాగే పనిలో పడింది ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్తో శివబాలకృష్ణని జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు కస్టడీకి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ ఉదయం చంచల్గూడ జైలు నుంచి నిందితుని కస్టడీకి తీసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జనపై బంజారాహిల్స్లో ప్రశ్నిస్తోంది. శివబాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల్ని కూడా ఇంటరాగేట్ చేయబోతోంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ ఎంఏయుడి రెరాల్లో పనిచేసినప్పుడు మంజూరు చేసిన అనుమతులపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. తవ్వే కొద్దీ బాలకృష్ణ అక్రమాస్తుల డొంక కదులుతోంది. ఏసీబీ సోదాల్లో సుమారు ₹1 కోటి క్యాష్ని, దాదాపు 2 కేజీల గోల్డ్, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగల్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే దాదాపు ₹6 కోట్ల విలువైన చరాస్తుల్ని గుర్తించింది ఏసీబీ. ఇప్పటి వరకు దొరికిన ఆస్తుల విలువ సుమారు 8.5 కోట్లు కాగా మార్కెట్ వాల్యూ ప్రకారం ₹100 కోట్ల లెక్కగట్టింది ఏసీబీ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఇక పుప్పాలగూడలో విల్లా, సోమాజిగూడలో ఫ్లాట్, షేర్లింగంపల్లిలో ఫ్లాట్, మల్కాజ్గిరి, చేవెళ్లలో ఫ్లాట్స్, నాగర్ కర్నూల్లో 13 ఎకరాలు, చేవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్లో భూములు ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. సోదాల్లో 51 లక్షల విలువ చేసే 4 కార్లు, లక్షల విలువైన యాపిల్ ఫోన్లు, ట్యాబ్లు, వాచ్లు, ఖరీదైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి విలువ 8 కోట్లకు పైగా ఉంటుందని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది ఏసీబీ. మరి అన్ని ఆస్తులు ఆయనకు ఎలా వచ్చాయి? అక్రమాల వెనక ఎవరెవరు ఉన్నారు? నీ బిలామీలు ఎవరు? లాకర్లలో ఏమేమి ఉన్నాయి? రాజకీయ నేతల అండదండలు ఉన్నాయా? ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో వాటాలు ఉన్నాయా? ఏ రియల్టర్లతో మీకు ఆర్థిక సంబంధాలు ఉన్నాయి? ఇలా అనేక కోణాల్లో ప్రశ్నించబోతోంది ఏసీబీ.